వెల్కమ్ టు వీపవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వాగులో చిక్కుకుపోయిన మహిళలు. మావోయిస్టుల స్మారక చిహ్నాలను కూల్చివేసిన భద్రతా బలగాలు. తమిళనాడు పర్యటనపై మోడీ స్పెషల్ వీడియో. కట్నం తిరిగి ఇస్తేనే అంత్యక్రియలు చేస్తామని ఓ మహిళ కుటుంబ సభ్యుల డిమాండ్. పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీల నాయకుల చేరికల కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు మండల పరిధిలోని దిన్నదేవరపాడు నగర గ్రామ సర్పంచ్ మాధవి స్వామి మాట్లాడుతూ దిన్నదేవరపాడు గ్రామము అంబేద్కర్ నగర్ కాలనీలో కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో భాగంగా ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కృషి చేయాలని కొడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి టీడీపీ కార్యకర్తలకు సూచించారు. रेवेन्यू ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పేసి గౌరవ జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మంత్రి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో తొలి అడుగు సుపరిపాలనలో కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి రావడం జరిగింది. కర్నూలు రూరల్ మండలం దిన్నదేవరపాడు అంబేద్కర్ నగర్ కు. కాబట్టి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కేడీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తెలుగుదేశం పార్టీ మంచి అభివృద్ధి చేసిందని ప్రతి ఇంట్లో మహిళలు చెప్పడం జరిగింది. కాబట్టి పింఛన్ కదా ఇంటికాడికి పోస్ట్పోన్ ఎలక్షన్ చేస్తున్నట్టు మా రేపు మొదటి రాత్రి యాక్సిడెంట్ శంకర్ ఎవరు ఇస్తున్నారు తెలుసా పెన్షన్? పింఛన్ ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు బాబు ప్రభుత్వం బాగా ఎమ్మెల్యే గారు ఏడాది పాలనలో తొలి అడుగు కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పేసి కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారి ఆధ్వర్యంలో కర్నూలు రూరల్ మండలం దిన్నదేవరపాడు అంబేద్కర్ నగర్ గ్రామానికి ఇంటింటికి దర్శించడం జరిగింది. ఈరోజు
సుపరిపాలనలో భాగంగా తల్లికి వందనం అయితే ఏమి 3,000 రూపాయలున్న పెన్షన్ ఒకేసారి 1,000 రూపాయలు పెంచి వికలాంగులకైతే 3,000 నుంచి 6,000కి పెంచినారు. కాబట్టి ఈరోజు సుపరిపాలనలో భాగంగా ప్రతి ఇంటిని దర్శించడం జరిగింది. వాళ్ళు బ్రహ్మాండంగా ఉందని చెప్పి కూడా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్లో భాగంగా రైతులకు సంబంధించి అదొకటి పెండింగ్ ఉంది. తర్వాత ఉచిత బస్సు ప్రయాణం అన్నారో ఆ పథకం కూడా ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి 3 సిలిండర్లు సంవత్సరానికి 4 నెలల కోటి అని చెప్పినారు. దానిలో భాగంగా కూడా సబ్సిడీ పడిందని చాలామంది చెప్పడం జరిగింది. కాబట్టి 39 సంవత్సరాల చరిత్రలో 1985లో కోడుమూరు నియోజకవర్గంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇప్పటికి 39 సంవత్సరాల తర్వాత బొగ్గుల దస్తగిరి గారు కేడీసీ బ్యాంక్ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అఖండ విజయంతో 7 నియోజకవర్గాల్లో 23,000 పైచిలకు మెజార్టీతో గెలిచడం చాలా ఆనందం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా పేరు గోపి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, దిన్నదేవరపాడు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ప్రాంగణంలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది. ఇందులో 180 మంది విద్యార్థులు బీఎస్సీ నర్సింగ్ విద్యను అభ్యసిస్తూ ఎంజీఎం హాస్పిటల్ ట్రైనింగ్ చేస్తున్నారు. హాస్టల్ భవనం నిర్మించి 65 సంవత్సరాలు పూర్తయింది. నర్సింగ్ కళాశాల భవనం శిథిల వ్యవస్థకు చేరుకుంది. గతంలో అనేక సార్లు స్లాబ్ పెచ్చులు ఊడిపడడంతో నర్సింగ్ విద్యార్థులకు గాయాలు కూడా అయ్యాయి. తాజాగా నిన్న ఆదివారం లెక్చర్ హాల్ 1లో స్లాబ్ పెచ్చులు పెట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనేక సార్లు ప్రమాదాలు జరిగిన ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. ఇప్పుడు ఎక్కడి నుంచి స్లాబ్ హెచ్చులు ఎక్కడ పడతాయన్న భయంతో విద్యార్థులు విద్యని అభ్యసిస్తున్నారు. ఎప్పుడు అంటారు మేడం, ఎప్పుడైతే 10 ఏళ్ల కింద కూడా గిట్లే 18 నేను చూస్తున్నా. ఇది మరి ఎప్పటిదా ఇది బాగా చేస్తే పోయేదండి. మంచి బిల్డింగ్ తీసేదా కదా. ఇప్పుడు బయటకు వచ్చి తీసుకుంటాం డైరెక్ట్ చాలా తక్కువ ఉన్నాయా నేను
ఎంజిఎం హాస్పిటల్లో ప్రెమిసెస్లో ఉన్న స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఎంజిఎం హాస్పిటల్ లాగానే ఇది 1965లో కట్టబడిన హాస్పిటల్. ఈ బిల్డింగ్ ఇప్పుడు కొంత మనకు డిలాపిడేటెడ్ కండిషన్లో ఉంటుంది. అక్కడక్కడ అంతకుముందు నేను ఇక్కడ ఛార్జ్ తీసుకోకముందు ఒక హాస్పిటల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ని ఇంకొక ప్లేస్కు షిఫ్ట్ చేయాలని ఒక ప్రపోజల్ కూడా వచ్చింది. ఆల్టర్నేట్ సైట్ చూశారు. దానికి కావాల్సిన రెంటల్ అమౌంట్ ఏదైతుందో ఎవ్రీ మంత్ ఆ రెంటల్ అమౌంట్తో పాటు ఇనీషియల్ కాస్ట్ కొంత అవసరం ఉంది. వాటి నిధుల కోసం ఆల్రెడీ మన డిఎంఈ గారు దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే వాటి మీద శాంక్షన్స్ రాగానే ఆదేశాలు రాగా అనుకున్నట్టు ఇది ఆల్టర్నేట్ సైట్కి కూడా స్కూల్ ఆఫ్ నర్సింగ్ను షిఫ్ట్ చేయడం జరుగుతుంది. నల్గొండ పట్టణ బస్టాండ్లో దారుణం జరిగింది. ఇన్స్టాగ్రామ్ లవర్ కోసం కన్నబిడ్డను బస్టాండ్లో కన్నతల్లి వదిలేసి వెళ్ళింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రియుడితో వెళ్లిపోయిన మహిళను పట్టుకున్నారు. ఆమెను, ఆమె ప్రేమికుడిని, ఆమె భర్తను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి భర్తకు అంటే బాలుడు తల్లికి పిల్లాడిని అప్పగించారు. సదరు మహిళ తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఓకేనా ఈ బండి రావాలి, ఈ బండి రావాలి. మమ్మీ అంటున్నాడు. ఇంటికాడ ఉంది, పోదాం, ఇంటికి పోదాం, ఇంటికి పోదాం, ఇంటికి పోదాం. TS05 అదా TS05 FC 0419 స్టార్ట్ ఒకటే కొంచెం ముందు కొని ఓకేనా ఈ బండి రావాలి, ఈ బండి రావాలి. మమ్మీ అంటున్నాడు. ఇంటికాడ ఉంది, పోదాం, ఇంటికి పోదాం, ఇంటికి పోదాం, ఇంటికి పోదాం. TS05 అదా TS05 FC 0419 స్టార్ట్ ఒకటే కొంచెం ముందు కొని కాకినాడ జిల్లా కాకినాడ స్థానిక సత్కళ వాహినిలో సంగీతంలో నాట్యమై ప్రతిభతో నవసృజనకు మార్గదర్శుడైన డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తనయుడు శ్రీకృష్ణ జన్మదిన వేడుకల సందర్భంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ హాజరయ్యారు. ఘనంగా శ్రీకృష్ణ జన్మోత్సవ వేడుకలలో భాగంగా సత్కళ వాహిని సంగీత సంస్థ మరియు యువ వాహిని సభ్యులు కామరావు దివిచేంద్ర కార్యదర్శి అందరూ పాల్గొన్నారు. ఈ వేడుకలో వైద్య కళా సమ్మేళనం, శ్రీకృష్ణ అవార్డు ప్రదానోత్సవం లాంటి విశిష్ట
కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కళాకారుల ప్రతిభను ప్రోత్సహించే ఈ మహత్తర వేదికపై భారతాంజలి బృందానికి ప్రత్యేక అభినందనలు మరియు బహుమతులను అందజేశారు. విజయోత్సవాల్లో కలెక్టర్ గారి కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పనిచేస్తున్నాం. మనకి అలాగే అల్పీర రమేష్ గారు, డాక్టర్ డియో సంజయ్ గారు దీని గురించి శనివారైన వివేకానంద పాత్ర లేదు ఆ వేదికని చాలా బాగా తీసుకొచ్చారు. డాక్టర్ గణపతి సత్యశ్రీ వీరు రామకృష్ణ వివేకానంద భార్య మరి శారదామాత వేసింది అమ్మాయి ఆదేశులు. నటుడి ప్రబలిక ఎల్ఎస్సీ అడ్వెంచర్ అందరినీ ఆయన పలకరించి ప్రేమగా ప్రేమపై న్యాయవాది అప్పటికప్పుడు ఆయన ఆహారం నచ్చుకుని ఈ అభినందనలు అందజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని నరసరాజు గారికి ఆఫ్టర్ నరసరాజు గారు శ్రీకృష్ణ అవార్డుని పాల్గొస్తున్నాం. శ్రీకృష్ణ మరి బాబుకి అనేక విధాలుగా సహకరించడం కూడా 50,000 రాజా గారికి ప్రత్యేక అభినందనలు అందజేస్తున్నాం. థ్యాంక్ యూ. అతనంతా వృద్ధిలోకి రావాలని సత్కాలమని పవరా పట్ట అతను స్వీకరించాలని ముందరు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతాం. అలాగే మరొక ప్రసిద్ధి కన్వీనర్ శాఖాంతకి అవార్డు అందుకుంటున్నటువంటి అంత డబ్బు కలిసిపోయి ఎంతో దూరం వెళ్ళాలని సూర్యారావు గారు చేసే ప్రక్రియ ప్రోగ్రామ్ పెడతాం హనుమాన్ చేస్తాను తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన కార్యక్రమం వాయించినట్టున్నారు. అతని మన నిర్దిష్ట గుర్తుగా సరోజిని మేడం గారు అంటే నాకు మా ఫ్యామిలీ మా బాగా రిలేషన్ ఫ్యామిలీతో అనుబంధం ఉంది. మా మదర్ సైడ్ అలాగే ఇంకా మీ కార్యక్రమాలు ఇచ్చేసిన అందరికీ ముఖ్యంగా మరి ఈరోజు శ్రీకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మరి మా అక్కగారు బావగారు ప్రత్యేకంగా వాయిద్యాలు ఒకే చేసిన గొప్ప వ్యక్తి. మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా మరి ఆధ్యాత్మికత గురించి బాగా తెలుసు. ఒక గొప్ప వ్యక్తిని చిన్న వయసులో ఆ భగవంతుడు తీసుకెళ్ళాడంటే ఆయన సేవలు ఈ భూమి మీద కంట పైన స్వర్గలోకంలో మరి ఆయన కళకు సంబంధించి ఇక్కడ మానవుల మధ్య కాదు దేవతల మధ్య ఉండాలి అని తీసుకెళ్ళాడనేది నా ప్రత్యేకమైన భావన. గొప్ప వ్యక్తి. సరే ఆయన మన మధ్య లేకపోవడం మరి వాళ్ళకి ఎంత కష్టం ఉన్నా మరి ఆయన లోటుని మన పిల్లలందరి ద్వారా తీర్చుకోవడం మరి మనకంటే చిన్న పిల్లలాగా మరి వాళ్ళ మనసు చాలా గొప్పది. నేను ఎమ్మెల్సీగా మరి ఆ రోజు నిలబడినప్పుడు వారి ఇంటికి వెళ్తే హనుమాన్ సార్ చాలా మంది ఇక్కడ ఉన్న చాలా మంది ఉన్నారు. నన్ను ఆశీర్వదించి ఒక బ్రదర్ లాగా నువ్వు విజయం సాధిస్తావని ధైర్యం చెప్పి వారికి తోచిన సహకారం చేశారు నా విజయంలో. ఎప్పటికీ నేను మరవలేను. చాలాసార్లు నన్ను కూడా కలిశారు. మరి ఇక్కడంతా కూడా మరి ఈ వేదిక ముందు మీద నాకు మీ ముందు మాట్లాడే అర్హత ఉందని నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ కూడా గొప్ప గొప్ప కళాకారులు ఇప్పుడే చూసాం. ఝాన్సీ లక్ష్మీబాయి అవ్వచ్చు, రాఘవేంద్ర స్వామి అవ్వచ్చు, అలాగే ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు పాత్ర అవ్వచ్చు, వివేకానంద అవ్వచ్చు. అలాగా ఎవరికి అంటే అందరూ ఇంకా వర్ధనపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంలో భాగంగా నేడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ పరిధిలోని పరిమళ కాలనీ మరియు సురేంద్రపురి ప్రాంతాలలో 1,10,00,000తో సీసీ రోడ్డు మరియు డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. వీటితో ప్రాంత ప్రజలకు నాణ్యమైన రహదారి, మురుగునీటి పారుదల సౌకర్యాలు కల్పించబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.
ఇక్కడ చూడండి సార్, రెడీ మేడం. ఓకే ఎమ్మెల్యే నాగరాజు గారి నాయకత్వం, ఎమ్మెల్యే నాగరాజు గారి నాయకత్వం. ముందు నుంచి ఒక విశ్వాసం మన కాలనీ డెవలప్ అవుతుంది అనేది ఒక ఆలోచన ఉండే. దానికి మేము కూడా మీకు సైనికుల్లాగా పనిచేసినాము. దాన్ని ఇలా మీరు కాపాడుకొని మా కాలనీ ఇంత డెవలప్ చేసినందుకు మరీ ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా ఇస్తున్నా మా కాలనీ అనేది ఒక ఆదర్శ కాలనీగా మీరు డెవలప్ చేయాలనేది కోరుకుంటున్నాం సార్. మీరు ఇచ్చిన భరోసా, మీరు ఇచ్చిన విశ్వాసాన్ని ఎక్కడ కూడా దొరకకుండా దాన్ని తగ్గించకుండా ప్రయత్నం చేస్తున్నారు. మీరు మాకు పెట్టిన అంటే మీకు మాకు అనుసంధానకర్త కూడా బాగానే కష్టపడుతున్నారు. మా దగ్గర రోజు చేస్తూ ఉంటారు. మాకు ఏం చేద్దాం ఎట్లా చేద్దామని ఆయన కూడా కొన్ని సొంత డబ్బులు పెట్టి కొన్ని పనులు చేసిండి ఇక్కడ. దానికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కనవరావు గారు, హరిబాబు గారు ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. అన్నీ కూడా మెచ్యూర్డ్ కాలనీస్ సార్. దాంట్లో మున్సిపాలిటీ జీవో ఉంది. దాని ప్రకారం స్టాంప్ డ్యూటీ ఎక్కువ కలెక్ట్ అయ్యింది సార్. మన ఏరియా బాధ్యత మున్సిపాలిటీ ఆఫీసర్, GW కమిషనర్. సో ఐ గివెన్ దట్ సెక్షన్తో సహా తీసిచ్చినట్టు సార్. జీవో కూడా కార్పొరేటర్ గారు ఉన్నాయి. 127/9 ఏదో ఉన్న క్లాజ్ ఆఫ్ దాని ప్రకారంగా 1/3 మన కాలనీలో పెట్టారు, మెచ్యూర్డ్ కాలనీలో. డెఫినెట్లీ నెక్స్ట్ కౌన్సిల్లో ఇంకా ఎక్కువ తెచ్చి కొంచెం ఎక్కువ తెస్తే బాగుంటుంది సార్. కొంచెం వెనకైతుంది వర్క్, కొత్తగా వచ్చిన అక్కడ చేసుకుంటుర్రు, మాకు ముందడికి వస్తలేదు అన్న ఫీలింగ్ ఉన్నది సార్. దయచేసి మా పరిమళ కాలనీలో ఉంటే మ్యాక్సిమం ఇంకో 12-14 రోడ్లు ఉంటాయి. అవి కూడా కార్పొరేటర్ ఎలక్షన్ల వరకు క్లోజ్ చేసుకుంటే ఇంకొక 165 crores మొన్న శాంక్షన్ అయింది సార్. అలా మనకు అన్నట్టుగా చిన్న రోడ్స్ ఏమున్నాయో అవన్నీ కాలనీలకు ఐడెంటిఫై చేసి పెడితే కార్పొరేటర్ గారు మీరు ఇద్దరు కలిసి కూర్చొని లేకుండా ఉంటాయి. మేము అదే చెప్పినాం, ఎక్కువ ట్యాక్స్ పేయర్స్ అంతా నా దగ్గరనే ఉన్నారని చెప్పినాం. డెఫినెట్లీ అబ్జెక్షన్ ఉండేను, అంటే ఎక్కడైతే మనకు చాలా ఇబ్బంది ఉండేనో అది నాయన గారు చేపించేసారు. దట్ ఈస్ గ్రేట్ వర్క్ అన్నట్టు. ఇక్కడ శుభనందిని అయింది. ఇప్పుడు దీని ఇంకో చిన్న బ్రిడ్జ్ ఉంది మనకు, దానికి కూడా శాంక్షన్ పెట్టిస్తున్నా. అది కూడా పెద్ద బ్రిడ్జ్ చేపిస్తారు. షూర్, పెద్ద బ్రిడ్జ్ చేసి కట్టిద్దాం. ఈ ట్రైన్ కి ఏమైనా రివిట్మెంట్ ఉంటే కూడా చేయించండి కోసం అడుగుతున్నాం. కొంచెం దీనిపైన మనం మళ్ళీ ఒకసారి కూర్చొని మీ అందరి అభిప్రాయం తీసుకొని పోయి రివిట్మెంట్ ఎట్లా అనేది దాన్ని ఎస్టిమేషన్ తీసుకొని పోతున్నాం. కొంచెం మధ్యలో బయటకు వెళ్తున్నాయి. అంతే కదా. కొంచెం వెనక్కి జరగండి సార్, కొంచెం అన్న ఫోన్ హరిశన్న అన్న. అశ్విని సాయి రేణుక ఎల్లమ్మ రెసిడెన్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను కోరారు. కర్నూలు సమీపంలోని నందనపల్లి గ్రామంలో ఉన్న అశ్విని సాయి రేణుక ఎల్లమ్మ రెసిడెన్సీ ఏర్పడి 15 సంవత్సరాలు అయిందని, దాదాపు 55 కుటుంబాలు నివాసం ఉంటున్నామని తెలిపారు. తమ వెంచర్ నందు మౌలిక వసతులు అయిన మంచినీరు, రోడ్లు, కరెంటు ఏర్పాటు చేయాలని వెంచర్ యజమానులు కలెక్టర్కు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు. తమ వెంచర్ను నందనపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో కలపాలని వారు కోరారు. అంటే అశ్విని సాయి రేణుక ఎల్లమ్మ. మీ ఊరిదే సమస్య?
అంటాడు. మేము ఏఎస్ఆర్ వెంచర్ నుంచి గ్రామ పంచాయతీలో మా వెంచర్ను కలపడానికి విజ్ఞప్తి ఇవ్వడానికి కలెక్టర్ గారి దగ్గరికి స్పందన కార్యక్రమానికి వచ్చాము. మా వెంచర్లో ఉండేటువంటి ప్రెసిడెంట్ గారు కానీ కమిటీ సభ్యులందరం కలిసి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారికి మా సమస్యలు తెలియజేసి నీటి సమస్యలు, కరెంటు సమస్యలు తెలియజేసి మాకు కరెంటు స్ట్రీట్ లైట్లు, మంచినీటి సరఫరా గురించి ఇప్పించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేసినాము. ఏ పంచాయతీ? నందనపల్లి గ్రామ పంచాయతీలోకి లేదు. అది పంచాయతీ వాళ్ళకు మేము పన్నులు కడుతున్నాము, వెంచర్ల వాళ్ళము పన్నులు కడుతున్నాము. కరెంటు బిల్లులు, వెంచర్కి సంబంధించిన స్ట్రీట్ లైట్ బిల్లులు కానీ, నీటి బిల్లులు కానీ మేమే కట్టుకుంటున్నాము. బోర్లు వేసుకొని ఇబ్బంది పడుతున్నాము. దొంగల భయాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి మా వెంచర్కు. దానికోసం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. నా పేరు లీలానాథ్ శర్మ, పురోహితుని. ఏఎస్ఆర్వై వెంచర్లో మేము నివసిస్తున్నాము. మాకి నీటి సమస్య ఎక్కువగా ఉంది. కరెంటు బిల్లు కట్టడం లేదు. వెంచర్ ఆయన మాకి పంచాయతీలో కలపమంటే కలపడం లేదు. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము కలెక్టర్కి కలిసినాము స్పందన కార్యక్రమంలో. ఆయన మా విన్నపము విన్నవించుకున్నాడు కదా. పంచాయతీ డిపిఓ ఆయనతో మాట్లాడినాము. ఆయన కరెక్ట్గా చెప్పారు. పంచాయతీ ఆఫీస్కి ఫోన్ చేశారు. అన్ని సమస్యలు చేయాలని కోరుకుంటున్నాను. అంతే కదా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.